దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వస్తుందా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. అసలు ఏం క్లారిటీ ఇచ్చింది? లాక్‌డౌన్ ఎప్పుడు వస్తుందనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ సంగతేమో గానీ అన్ని సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో తెగ కొనేస్తున్నారు జనం. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర సామానులను ముందస్తుగా కొని నిల్వ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు జనం బారులు తీరుతున్నారు. ఈ భయం కారణంగా ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి దేశంలో ఆహారం, ఎరువులు, ఇంధన నిల్వలు అన్నీ పుష్కలంగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనవసర భయాలు వద్దంటోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబోతున్నారనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారన్నమాట. భారత ప్రభుత్వం వద్ద అటువంటి ఎలాంటి ప్రతిపాదన పరిశీలన లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న ఈ వదంతులు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే బాధ్యతారహితమైన ప్రయత్నాలని ఆయన హెచ్చరించారన్నమాట. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. వదంతులు వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించడం బాధ్యతారహితమైన చర్యగా పేర్కొన్నారు. ఇంధన సరఫరా, అదేవిధంగా నిత్యావసర వస్తువుల రంగాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆయన వివరించారన్నమాట. చూశారు కదా, ఇటువంటి వదంతులు విని మీరు నిజంగా భయభ్రాంతులకు గురి కావద్దని చెబుతోంది. ఎటువంటి లాక్‌డౌన్ రాదని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అందరూ కూడా సజావుగా, సహజంగానే బతకాలని చెప్తోంది. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.